ఎప్పుడో ఒకప్పుడు ఒక రైతు తన కుటుంబంతో కలిసి ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. ఆ సమయం కఠినమైన వేసవికాలం. నెలల తరబడి వర్షం ఒక్క చుక్క కూడా పడలేదు. పంటలు ఎండిపోతుండటంతో గ్రామంలోనే అందరూ తీవ్రంగా బాధపడ్డారు. ప్రతి ఒక్కరూ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆకాశంలో మబ్బులు కనబడటం లేదు. రోజులు గడుస్తున్నాయి. వర్షం ఎటువంటి అంచనాలు లేకుండా ఉన్నప్పుడు కొందరు ధైర్యం కోల్పోయారు. ఒకరోజు గ్రామస్తులందరూ ఒకే సమయంలో వారి ఇళ్లలో ప్రార్థనలు చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్ధారించబడిన సమయంలో రైతు, అతని భార్య మరియు వారి 6 సంవత్సరాల కుమార్తె ఒక చోట చేరి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. రైతు చేతులు ముడుచుకుని కళ్లల్లో నిమ్మిన నీటిని దాచుకునేలా నెమ్మదిగా ప్రార్థించసాగాడు. ఓ ప్రభూ, నీ బిడ్డల ప్రార్థనలకు స్పందిస్తావని విన్నాను. మా పంటలు చనిపోతున్నాయి. వర్షం పంపించు. మా ప్రాణాలు నిలబడాలంటే వర్షం అవసరం. ప్రతి కుటుంబ సభ్యుడు తనదైన శైలిలో దేవుడిని ప్రార్థించాడు. చిన్నారి కూడా తన ప్రార్థనలో, దేవుడా, మా నాన్న ఎంతో బాధపడి ఉన్నారు. నీకు అన్నీ సాధ్యమే కదా, దయచేసి మా గ్రామంలో వర్షం పడనీచేయు అంటూ ప్రార్థించింది. ప్రార్థనలు పూర్తయ్యాక రైతు తన పొలాలకు వెళ్లడానికి లేచాడు. నాన్నా, నువ్వెక్కడికి వెళుతున్నావు అని కుమార్తె అడిగింది. రైతు, నేను పనుల కోసం పొలానికి వెళ్తున్నా అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ చిన్నారి తన తండ్రి దగ్గరకు పరుగెత్తి, నాన్నా, నేను కూడా వస్తాను అని చెప్పి లోపలికి పరుగెత్తి తిరిగి ఒక గొడుగు పట్టుకుని బయటకు వచ్చింది. ఆమె చేతిలో గొడుగు చూసిన తండ్రి ఆశ్చర్యంగా, వెన్నెముక, ఎక్కడి వర్షం రా అని గొడుగు పట్టుకొచ్చావు? సూర్యుడు సరిగ్గా పడిపోతున్నాడు కదా అని ప్రశ్నించాడు. ఆ చిన్నారి నవ్వుతూ, నాన్నా, వర్షం కోసం దేవుడిని ప్రార్థించాం కదా, గొడుగు లేకుండా వెళితే వర్షం పడితే తడిసిపోతాము అని అమాయకంగా సమాధానం ఇచ్చింది. కూతురి మాటలు విన్న రైతు కంగారుగా నిల్చుని తన కుమార్తె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆకాశం వైపు చూడగా ఎక్కడా మబ్బులు లేకుండా ఆకాశం సరిగ్గా ఉంది. కాని తన కూతురి అమాయకమైన విశ్వాసం చూసినప్పుడు రైతు మనస్సులో గుండె పలుకులు వినిపించాయి. ప్రార్థనలు చేయడం మంచి పని, కానీ వాటి ఫలితంపై నమ్మకం ఉంచడం ఇంకా ముఖ్యమైనది అని ఆలోచించాడు. రైతు తన కుమార్తెను తన చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. తరువాత గొడుగును తీసుకుని పొలానికి నడిచాడు. ఆ రాత్రి ఊహించని విధంగా గ్రామంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా వర్షం పడింది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు మన నమ్మకం దెబ్బతింటుంది, మనం నిరాశకు గురవుతాము. కానీ ఈ కథలో చిన్నారి తన ప్రార్థనకు దృఢమైన నమ్మకం ఉంచి గొడుగు తీసుకువచ్చింది. దీని ద్వారా ఆమె తన విశ్వాసం చూపించింది. మన జీవితంలో కూడా విశ్వాసం చాలా ముఖ్యమైనది.